ప్రతి చిన్న విషయాన్ని కూడా పాయింట్ అవుట్ చేసి జాను లహిరి ఇట్లా అది అని చెప్పి అంటున్నారు కదా. మొన్న మ్యారేజ్ గురించి కూడా చాలా ట్రోలింగ్ చేశారు ఆమెని. చాలా బాధపడుతూ కూడా లైవ్ లో చెప్తూ ఇట్లా పోస్ట్ చేసింది ఆమె. ఎందుకంటే ప్రతి ఆడపిల్ల ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఏ సపోర్టింగ్ ఏది లేకపోయినా సరే తొక్కేయాలని చూసి బాధ చేస్తూ ఉంటారు. కానీ ఏం పట్టించుకోకుండా ఒక డిజేడీలో కానీ ఇంకా ఎనీథింగ్ డాన్స్లలో ప్రోగ్రామ్ ఎన్నో ఫోక్ సాంగ్ చేసి జనాలు గెలుచుకుంది. ఈ బిగ్ బాస్లోకి ఎంటర్ అయిన తర్వాత కూడా ఆమెని మంచిగా గెలుస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బిగ్ బాస్లోకి వెళ్ళాలి, ఆమె విన్ అవ్వాలి, ఆమెకంటూ సపోర్ట్ మేము చేస్తూ ఉంటాం. జాన్వరి సెకండ్ మ్యారేజ్ దిలీప్ ని 3 నెలలు మరి విడిచిపెట్టుకున్నారు బిగ్ బాస్ లో. అయ్యో, మిగతా మీ ఆర్టిస్టులు అట్లాగే ఉంటారు కదన్న. ఆమె ఒక్కటే కాదు కదా, ఆమె ఒక్కదాన్నే పాయింట్ అవుట్ చేసి జాను లహిరి అట్లా ఇట్లా అని మనం కరెక్ట్ గా తప్పు కదా. లాస్ట్ టైం మనం బిగ్ బాస్ 8 లో 7 చూసినట్టు చాలా మంది లవ్ ట్రాక్ నడిపారు. అవునవును, ఓన్లీ అట్లా 3 నెలల వరకు బిగ్ బాస్ షో బాగా. సో ఈమె కూడా నడిపే అవకాశం ఉందంటారా? లేదండి, నా లైఫ్ లో మనం ఒకసారి చాలా ప్రాబ్లంలో ఆమె బాధపడింది. నెక్స్ట్ మళ్ళీ మ్యారేజ్ కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయబోతుంది కాబట్టి అట్లా ఏముండదు. జనాలు ఎంత ఘనంగా ఆమెను ఎంత ట్రోలింగ్ చేసినా ఎన్ని మాటలన్నా ఆమె లైఫ్ లో సక్సెస్ అవుతుంది కంపల్సరీ. ఎందుకంటే లైఫ్ లో ఒకసారి దెబ్బతిన్నప్పుడు ఆమెకి ఎంత బాధ ఉంటుందో ఏంటో ఆమెకు తెలుసు కాబట్టి కంపల్సరీ బిగ్ బాస్ విన్ అవుతుంది. ఆమెకు మేమందరం కంపల్సరీ సపోర్ట్ చేస్తాం. అందరూ ఈసారి బిగ్ బాస్ లో ఏంటో డాన్సులు అందరూ అరుగు పెడుతున్నారు. ఎవరు కోటేలో తెలీదు కానీ ఎవరు గేమ్ బాగా ఎక్కువ జనాల్ని సపోర్ట్ చేస్తారో వాళ్ళనే విన్ చేస్తారు అంతే. అలాగే చిట్టి రమ్య కూడా బిగ్ బాస్ లోకి వస్తుంది. బిగ్ బాస్ కోసం అంటారా అంటే అవును, బిగ్ బాస్ కోసమే. ఎంతకంటే గేమ్స్ ఆడాలా, ఒకరి మీద ఫైటింగ్ చేయాలా, అరవాలి ఉన్నారు కాబట్టి కంపల్సరీ జిమ్ చేసి వస్తుంది. పక్కా ఎవరు విన్ అవుతో తెలియదు కానీ ఈసారి మాత్రం ఒక వేరే లెవెల్లో ఉంటుంది బిగ్ బాస్. లవ్ ట్రాక్ నడుస్తుంది, అది లేకపోతే బిగ్ బాస్ చూడరు కదా. అది ఎవరిది అనేది మనకు తెలియదు. కంపల్సరీ లవ్ ట్రాక్స్ లవ్ ట్రాక్ నడుపుతూ మనం అవన్నీ మనం అనలేం కదా. మనం చెప్పలేము, ఎవరిష్టం వాళ్ళు కాబట్టి బిగ్ బాస్ ఈసారి మామూలుగా ఉంటుంది. సో కామన్ మ్యాన్ కూడా ఈసారి ఎంట్రీ ఇస్తారు. సో ఎట్లుండబోతున్నారు కామన్ మ్యాన్ వస్తే కామన్ మ్యాన్ ఎవరు వచ్చారో వాళ్ళని తక్కువ చేసి తొక్కేస్తారు ఈసారి నిజంగా. ఎందుకంటే ఒక డాన్సర్లో ఒక మంచి స్థాయిలో ఉన్నారు కదా, కామన్ మ్యాన్ అయితే ఈసారి తొక్కేస్తారు పక్కా. ఎందుకంటే పోయినసారి పల్లవ ప్రశాంత్ నెట్లో తొక్కి ఒక చివరికి వేరే లెవెల్లో లేపారో, ఈసారి ఎవరు కామన్ మ్యాన్ వెళ్తారో ఏం చేస్తున్నారో వాళ్ళని తొక్కేస్తారు. అన్న ఇప్పుడు మనం ఒక బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత ఆమె బ్యాక్గ్రౌండ్ ఎంత ఫేమస్ అయినా ఏమైనా సరే మనిషి జనాలకు నచ్చింది ఓటేరు కదా. ఆమెకి ఎంతైనా ఆస్తి ఉండని, ఎంత బ్యాక్గ్రౌండ్ అయినా, ఏమైనా ఎంత ఫేమస్ అయినా సరే జనాలకు నచ్చితేనే ఓటేస్తారు, గెలిపిస్తారు అంతే. అంటే అగ్ని పరీక్ష అనే పేరుతోటి సామాన్యులను కూడా 40 మందిని తీసుకొచ్చి రేపటి షో స్టార్ట్ అవబోతుంది 1 వీక్ లో. సామాన్యులను ఎంచుకోవడానికి ఒక ఇద్దరిని సెలెక్ట్ చేస్తారు. సామాన్యులు అంటే ఆల్రెడీ సెకండ్ మ్యారేజ్ కి చెప్పింది చేసుకుంటాను చెప్పింది. సో ఇక్కడ బిగ్ బాస్ లో రావడము, ఇక్కడ లవ్ ట్రాక్స్ నడపాల్సి వస్తుంది ఒకవేళ సమ్ టైమ్స్. ఎలా ఉంటుంది మరి అట్లా పరిస్థితి వస్తే? అంటే చెప్పింది సెకండ్ మ్యారేజ్ చేసుకుంటానని, బట్ ఆమె బయట కూడా అలా ఉంటుంది కదా. అట్లా మ్యారేజ్ వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పిన తర్వాత వేరే వాళ్ళతో రిలేషన్ సో ఇంకేం చెప్తారు ఓవర్ యాక్షన్ చేసే వాళ్ళని తీసుకుంటారు కదా. మరి ఓవర్ యాక్షన్ చేసే వాళ్ళు అదే చెప్తున్నా కదా, తీసుకున్న వాళ్ళని తీసుకోకుండా కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తే వాళ్ళకి కొంచెమైనా హెల్ప్ చేసిన వాళ్ళు. సో అలాగే చిట్టి రమ్య కూడా ఈసారి బిగ్ బాస్ లోకి వస్తుంది. సో కండాలు రాని తెలుసా? అలాగే చిట్టి పికిల్స్. సో ఎట్లా ఉండబోతుంది ఆమె వస్తుంది? జింజేసి మరి కండలు పెంచుతుంది. సో నాగదుర్గ డాన్సర్ నాగదుర్గ కూడా వస్తుందని చెప్పేసి అంటున్నారు. నాగదుర్గ వర్సెస్ ఏమేంటి జాను లహిరి అంటే ఏం చెప్తారు? ఎందుకు వద్దంటున్నారు? జాను లహిరిలో మీకు నచ్చని ఏంటి?